నర్సరావుపేట నియోజకవర్గం రొంపుచెర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి సంబంధించి ఇప్పుడు సర్పంచ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేస్తున్న గంటా కోటేశ్వరరావు మరియు వాళ్ళిద్దరు సోదరులు గంటా కొండయ్య, గంటా చినకోటేశ్వరరావు ముగ్గురిని కూడా ఇటీవల జరిగిన చిన్న వివాదం అంతా కూడా ఎస్సీ కాలనీకి సంబంధించిన వాళ్ళు దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 35 కుటుంబాలు ఉంటే ఆ కాలనీలో తెలుగుదేశం పార్టీకి 9 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా క్రిస్మస్ ఒకే చర్చిలో జరుపుకోవాలని చెప్పి డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ ప్రార్థన చేసుకోవాలని ఇద్దరు కూడా ఆలోచన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చర్చిలోకి రానివ్వకుండా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ 9-10 కుటుంబాలే ఆ రోజు చర్చిలో జరుపుకుంటూ ఉంటే వీళ్ళందరూ కూడా సరే ఇప్పుడు ఎందుకులే మనకి గొడవలు ఇవన్నీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 35 కుటుంబాలు కూడా చర్చిలోకి వెళ్లకుండానే క్రిస్మస్ పండుగ వాళ్లే జరుపుకోవడం జరిగింది. అయితే మళ్ళీ జనవరి 1వ తారీఖున న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మళ్ళీ ప్రార్థన చేసుకోవాలని చెప్పి అందరూ కూడా కలిసి ఏఎల్సి బిషప్ గారి దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్యలో సమస్య పరిష్కారం కాకుండా ఉంటే ఎస్ఐ గారు పిలిచి కొంత పరిష్కారం చేయడం జరిగింది. ఎస్ఐ గారు చెప్పిన ప్రకారం రాత్రి 11 గంటల వరకు అంటే 31వ తారీఖు రాత్రి 11 గంటల వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. 11 గంటల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 35 కుటుంబాలు కూడా ప్రార్థన చేసుకుంటారని చెప్పి ఒక చిన్న పరిష్కారం చేయడం జరిగింది పెద్దలు అందరూ కూర్చొని. అయితే 11 గంటలకి మరి చర్చి మళ్ళీ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన పరిస్థితుల్లో అప్పుడు ఆ చర్చిలోనే మేము భోజనాలు చేస్తున్నామని అప్పుడు భోజనాలు తెచ్చుకొని అక్కడ పెట్టుకొని ఆ న్యూ ఇయర్కి సెలబ్రేషన్స్ అప్పుడు కూడా వీళ్ళని చర్చిలోకి రానివ్వకపోవటం వలన ఇదంతా కూడా గొడవలు జరిగి ఇద్దరు కూడా చేతులతో ఇద్దరు కూడా చిన్న చిన్న మనస్పర్ధలతో గొడవలు జరగడం జరిగింది. సో దీని మీద అంతా కూడా ఎస్ఐ గారు పిలిచి ఇద్దరి మీద రాజీ చేయాలని ప్రయత్నం చేశారు. రాజీ కుదరడంతో ఇద్దరి మీద 324 సెక్షన్ వేయడం జరిగింది. అయితే మే 11వ తారీఖు ఎలక్షన్ ముందు అదే కాలనీలో గొడవ జరిగితే అంటే దాదాపు 8 నెలల క్రితం ఆ గొడవలో ఈ ముగ్గురు కూడా ముద్దాయిలై ఉండి అప్పుడు 324 పెట్టి వీళ్ళని ఏదో రకంగా అరెస్ట్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు పదే పోలీసులు ఫోన్ చేయటం సిఐ గారికి ఎస్ఐ గారికి. సిఐ గారు పాత కేసులు తీసి మే 11వ తారీఖు జరిగిన 2024లో జరిగిన కేసును తీసి దానికి మళ్ళీ 324 ఉంటే దానికి సెక్షన్ వూండ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి రాత్రికి రాత్రే దాన్ని 326 ఆల్టర్ చేసి ఈరోజు ఈ ముగ్గురిని కూడా జైలుకి పంపించడం జరిగింది. ఒక సర్పంచ్గా పనిచేస్తున్న వ్యక్తిని కూడా చేస్తున్న వ్యక్తిని కూడా అన్యాయంగా అక్రమంగా ఎప్పుడో 8 నెలల క్రితం జరిగిన కేసుని బయటికి తీసి దాన్ని సెక్షన్లో ఆల్టర్ చేసి ఇప్పుడు దాకా ఏం చేశారు 8 నెలల నుంచి ఇప్పుడు సెక్షన్ ఆల్టర్ చేసి ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని దాటవేస్తూ అవేమీ అమలు చేయకుండా ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా పాత కేసులు ఎప్పుడో జరిగినాయి దాని సెక్షన్లు ఆల్టర్ చేయటం సిఐ గారు ఎస్ఐ గారు వీళ్ళని జైలుకి పంపించే కార్యక్రమం చేయటం ఈ విధంగా ఇంత అన్యాయంగా ఈరోజు ప్రవర్తిస్తున్నందుకు ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం, అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. ఎవరికి అధికారంలోకి వస్తుంటాం పోతుంటాం, కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే రేపు పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచన చేయాలి. వాళ్ళ
ఖచ్చితంగా రేపు మేము చెప్పినా ఎవరు ఆగే పరిస్థితిలో ఉండరు. అది మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఇంత అన్యాయంగా మీరు అక్రమంగా ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తే తప్పకుండా రేపు దీనికి ప్రతిఫలం అనుభవిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ యొక్క జైల్లో ఉన్న మా సర్పంచ్ని, కొత్తపల్లి సర్పంచ్ని, వాళ్ళ బ్రదర్స్ తమ్ముళ్ళు ఇద్దరిని కూడా పరామర్శించి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాటాలు కొత్త ఏం కాదు, ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం. ఇలాంటివి ప్రజల్లోకి తీసుకొస్తాం, ప్రజల తరపున పోరాటం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు భరోసా ఇస్తున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జిల్లాల పర్యటనకి ప్రారంభిస్తున్నారు. మోస్ట్లీ ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభించే కార్యక్రమం కూడా ఉంటుంది. ఖచ్చితంగా అందరికీ భరోసా ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.